నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. మనం ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు అందమైన ప్రేమ కథ. రచన భవ్యచారు. తన్మయి ఒక అందమైన అమ్మాయి. తను చాలా సాఫ్ట్. ఏ పనైనా నిదానంగా చేస్తుంది. తల్లి తండ్రికి చిన్న కూతురు అంటే చాలా ఇష్టం. మిగతా ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్ళు అయ్యాయి. తండ్రి ఒక ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. అలా చేస్తూ ఇద్దరమ్మాయిల పెళ్లిళ్ళు చేశాడు. ఇక చిన్న కూతురు తన్మయి డిగ్రీ చదువుతుంది. డిగ్రీ అవ్వగానే పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు తల్లిదండ్రులు. ఒకరోజు దూరం చుట్టాల పెళ్లి పత్రిక వచ్చింది. తల్లికి జలుబు చేసింది, జ్వరం కూడా ఉంది. తండ్రికేమో ఆఫీస్లో పని ఎక్కువగా ఉండి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో తన్మయిని ఆ పెళ్లికి వెళ్ళమని అడిగారు. కానీ తన్మయి నేను వెళ్ళను, అక్కడ నాకు ఎవరో తెలియదు అని అన్నది. దానికి తండ్రి, అక్కడ నీకు ఎవరు తెలియకపోవచ్చు, కానీ నువ్వు అందరికీ తెలుసు. వాళ్ళు మనకు దగ్గర చుట్టాలు అవుతారు. మనం ఎవరం వెళ్ళకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. నీ అక్కల పెళ్లిళ్లకు వాళ్ళెంతో సహాయం చేశారు. వెళ్ళకపోతే బాగోదు, కాబట్టి వెళ్ళమని పట్టుబట్టారు. దాంతో ఇక తనకి వెళ్ళక తప్పలేదు. బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది. 3 రోజులు పెళ్లి బట్టలు పెట్టెలో సర్దుకుంది. తనతో పాటు తన సెల్ ఫోన్, ఛార్జర్, ఇయర్ ఫోన్స్ అన్నీ పెట్టుకుంది. తను ఎక్కువగా మేకప్ వేసుకోదు కాబట్టి మామూలు బొట్టు బిళ్ళల ప్యాకెట్ పెట్టుకుంది. తయారయ్యాక తండ్రి వచ్చి బస్సు ఎక్కించాడు. 4 గంటలకు వచ్చే బస్సు 6 గంటలకు వచ్చింది. ఆ బస్టాండ్లో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి తననే చూస్తూ ఉండటం గమనించింది తన్మయి. తండ్రికి చెబుదామా అని అనుకుంది. కానీ చెప్తే అదేదో పెద్ద గొడవ అని ఊరుకుంది. ఇంతలో బస్సు వచ్చింది. హడావిడిలో బస్సు ఎక్కి కూర్చుంది. విండో సీట్ దొరికింది అని సంతోషించింది. తండ్రి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. బస్సు కదిలే వరకు ఉన్నాడు. బస్సు కదిలాక అతను వెళ్ళిపోయాడు. ఇక తన్మయి బస్సులో కూర్చొని సర్దుకొని సూట్ కేస్ పైన పెట్టాలని చూడసాగింది. కానీ అందలేదు. ఇంతలో బస్టాండ్లో కనిపించిన అబ్బాయి వచ్చి సూట్ కేస్ అందుకొని పైన పెట్టాడు. అతను కనీసం ముఖమైనా చూడలేదు. థ్యాంక్స్ చెప్పాలి అన్న ఆలోచన కూడా తనకి రాలేదు. ఆ అమ్మాయి కనబడితే చాలు అల్లుకుపోవాలని చూస్తారు అని మనసులో తిట్టుకుంది తన్మయి. బస్సు వెళ్ళినంతసేపు అతను తననే చూస్తూనే ఉన్నాడు. అది గమనించినట్టు చూడసాగింది తన్మయి. అలా ప్రయాణం సాగుతుండగా రాత్రి 9 గంటలు అయింది. ఒక డాబా దగ్గర బస్సు ఆగింది. ఎవరైనా డిన్నర్ చేసే వాళ్ళు ఉంటే చేయండి, ఇంకెక్కడా ఆగదు బస్సు అని అన్నాడు కండక్టర్. సరేనని బస్సులో ఉన్న వాళ్ళంతా దిగిపోయారు. ఇక బస్సులో తన్మయి, ఆ అబ్బాయి మాత్రమే మిగిలారు. తనకి విపరీతంగా ఆకలి అవసాగింది. కానీ కిందికి వెళ్ళి తినాలంటే సిగ్గు. దానివల్ల వెళ్ళలేకపోయింది తన్మయి. అది గమనించిన అబ్బాయి వెళ్ళి వెజ్ బిర్యానీ ప్యాక్ తీసుకొని వచ్చాడు. అది తీసి ఆమెకి ఇచ్చాడు. గబగబా ప్యాకెట్ తీసుకొని తినసాగింది తన్మయి. అంతా అయిపోయాక వెక్కిళ్ళు రావడం మొదలైంది. నీళ్ళ బాటిల్ కోసం అటు ఇటు చూసింది. కానీ నీళ్ళ బాటిల్ కనిపించలేదు. వెంటనే ఆ అబ్బాయి తన దగ్గర ఉన్న బాటిల్ తీసి ఇచ్చాడు. దాంతో నీళ్లు తాగి అమ్మయ్య, కడుపు నిండిందిరా భగవంతుడా అని అనుకుంది తన్మయి. కానీ ఆ అబ్బాయికి మాత్రం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయింది. ఆ అబ్బాయి తిన్నాడో లేదో అని కూడా అనుకోకుండా హాయిగా నిద్రపోయింది. తెల్లారింది. పెళ్లివారి ఊరు వచ్చేసింది. వెనక్కి తిరిగి చూసేసరికి అబ్బాయి కనిపించలేదు. అయ్యో, నా ఆకలి తీర్చాడు, నాకు సహాయం చేశాడు, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదు, పేరైనా తెలుసుకోలేదే అని చింతిస్తూ సూట్ కేస్ పట్టుకొని పెళ్లివారి ఇంటికి బయలుదేరింది తన్మయి. అక్కడి వారు తన్మయిని ఆదరంగా ఆహ్వానించి తనకి ఒక రూమ్ని ఇచ్చారు. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి తయారై పెళ్లి మండపానికి వెళ్ళింది తన్మయి. ఆ పెళ్లి మండపంలో నిన్న తనకి బస్సులో సహాయం చేసిన అబ్బాయి కనిపించాడు. అన్నిటిలోనూ తానే సహాయం చేస్తూ బిజీగా ఉన్నాడు. తన్మయి పలకరించాలని చూసినా పలకకుండా అతను చాలా పనులు చేస్తున్నాడు. అతన్ని అందరూ పేరు పెట్టి పిలుస్తూ పనిచేస్తున్నాడు. అతని పేరు పెట్టి అందరినీ పిలవడం వల్ల అతని పేరు రాజీవ్ అని తనకి తెలిసింది. రాజీవ్తో ఎంతో మాట్లాడాలని ప్రయత్నించినా తనకి కుదరలేదు. పెళ్లి జరిగిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి విషెస్ చెప్పి ఆంటీ అంకుల్కి వెళ్తున్నా అని చెప్పి మళ్ళీ తయారై బస్టాండ్కి వచ్చింది తన్మయి. కానీ మనసులో చాలా బాధగా అనిపించింది. రాజీవ్ని ఒక్కసారి కూడా చూడలేకపోయాను. అతను చేసిన సహాయానికి కనీసం కృతజ్ఞత చెప్పుకునే వీలు లేకపోయింది అని మనసులో బాధపడుతూ ఉంది. బస్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి అక్క మీకు అతను ఇవ్వమన్నాడు అని ఒక కవర్ను ఇచ్చాడు. సరే అని ఆ కవర్ తీసుకొని చుట్టూ చూసింది. తనకి ఎవరూ కనిపించలేదు. బాబు, ఎవర్రా ఇది ఇచ్చింది అని అడిగే లోపలే ఆ బాబు వెళ్ళిపోయాడు. సరేలే, తర్వాత చూసుకోవచ్చని ఆ లెటర్ని అలాగే బ్యాగులో పెట్టుకొని కూర్చుంది. ఇంతలో బస్సు రాగానే బస్సు ఎక్కి తన సీట్లో కూర్చుంది. మెల్లగా కదలసాగింది బస్సు. అయ్యో, రాజీవ్కి నేను కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు అన్న బాధలో ఉండిపోయింది తను. ఇంతలో ఆ బాబు ఇచ్చిన లెటర్ గుర్తుకు వచ్చి బ్యాగ్లో చేయి పెట్టి ఆ కవర్ తీసి చూసింది. గులాబీ రంగు కవర్ పైన అక్షరాలతో నేను అనే అక్షరాలు కనిపిస్తున్నాయి.
కవర్ ఓపెన్ చేసి లోపల ఉన్న కాగితాన్ని తీసింది. ఆ కాగితం ఒక మధురమైన వాసన వేస్తుంది. అందులోని అక్షరాలు కదులుతున్నాయి. ప్రియమైన నీకు, నీ పేరేంటో నాకు తెలియదు. అయినా నిన్ను చూసిన క్షణంలో నేను ప్రేమలో పడిపోయాను. ఏ జన్మలో ఏ బంధము, నిన్ను చూడగానే నా గుండెల్లో ఉన్న భావావేశం ఈ కవిత రూపంలో నీ ముందుకు తెస్తుంది. ఏమని వర్ణించను నీ అందం. పూసే ప్రతి పువ్వు నీ అందమైన మోములాగే కనిపిస్తుంది. పొద్దుట వచ్చే సూర్యబింబం నీ ముఖారవిందంలాగే అనిపించింది. నీ చెక్కిలి నాలో ఏదో పులకింత రేపాయి. నీ కాలి మువ్వలు నా గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుకున్నాయి. నీ ఓరచూపులు నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. నీ స్వేద బిందువులే పన్నీటి జల్లులు నా ఎదలోన కురిశాయి. ఓ ప్రియా, నువ్వెక్కడి నుండి వచ్చావు అని ఎందుకు ఇలా పిచ్చివాడిని చేశావు? ఏమని నిన్ను పేరైనా తెలియని ఓ నా ప్రియ, నీ ప్రేమకై తప్పించే నీ ప్రేమదాసుడు. ఏమని వర్ణించను, ఏమని చెప్పను ఈ కవితని అనుకుంటూ ఎదురు చూసే నీ ప్రేమికుడు కాని ప్రేమికుడు నీ ప్రేమకై తపిస్తున్నాడు. నన్ను అనుగ్రహించవా ప్రియ, నీ సమాధానం కోసం 1000 కనులతో 1000 రాత్రులు ఎదురు చూసే నేను. ఆ లెటర్ చదవగానే తన్మయ్యకి ఒళ్ళంతా పులకరించింది. ఎవరిదను? నన్ను అసలు ఎప్పటి నుండి ఫాలో చేస్తున్నాడు? ఇదేదో పిచ్చి పిచ్చి ప్రేలాపనలా ఉంది. నాకు ఈ ప్రేమంటే పడవన్న సంగతి అతనికి తెలియదు కాబోలు. కానీ నా మనసులో కూడా ఏదో ఒక సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఫ్రమ్ అడ్రస్ చూసింది. కానీ దానిపైన ఫ్రమ్ అడ్రస్ పేరు కానీ ఏమీ లేవు. ఏమీ లేకుండా నేనేం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ గట్టిగా నిట్టూర్చి ఆ కాగితాన్ని తిరిగి బ్యాగ్లో పెట్టింది భద్రంగా. ఇంటికి వచ్చాక తల్లి తండ్రి అడిగారు, ఏమ్మా పెళ్లి బాగా జరిగిందా, అందరూ వచ్చారా, అందరూ బాగున్నారా అని. వాళ్ళందరికీ సరైన సమాధానాలు చెప్పి తన రూమ్లోకి వెళ్ళి అదే విషయమే ఆలోచిస్తూ పడుకుంది తన్మయి. ఇక అలా విషయాన్ని కూడా మర్చిపోయి కొన్ని రోజులు గడిచాయి. తన దృష్టిలో రోజులు అంటే సంవత్సరాలు గడిచాయి. తన డిగ్రీ కూడా అయిపోయింది. తనకిక పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ తనకు మాత్రం ఆ అబ్బాయిని చేసుకోవాలని ఎన్నో కలలు కంది. కానీ ఊరు పేరు తెలియని అబ్బాయిని ఎలా కలవాలి, ఎలా చేసుకోవాలి అన్న మీమాంసలో ఎవరికి ఎలా చెప్పాలి అన్న భయంతో ఏమీ చెప్పలేక 2-3 సంబంధాలు వచ్చినా తిప్పికొట్టింది. ఒకరోజు తన్మయి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే తన ఇంటి ముందు ఆగిన కారు చూసి ఆగిపోయింది. తమ ఇంటికి కారా? ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? అలా కారులో ఎవరు వస్తారు? కారులో వచ్చే చుట్టాలు మనకి ఎవరు లేరు కదా అని అనుకుంటూ దొడ్డి గుమ్మం నుంచి ఇంట్లోకి వెళ్ళింది మెల్లిగా. వంటింట్లో అమ్మ పిండి వంటలు చేస్తూ బిజీగా ఉంది. అమ్మ, ఎవరమ్మా వచ్చింది, మన చుట్టాలా అంటూ అడిగింది మెల్లగా. ఏంటమ్మా, ఏంటి తెలియనట్టు మాట్లాడతావేంటి? నీకు ఈరోజు పెళ్లి చూపులు, నువ్వు వెళ్ళి తయారవ్వు. ఇది 4వ పెళ్లి చూపులు. నీకు ఏదైనా సరిగ్గా కుదిరితే ఆ వెంకన్న కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకున్నా. వెళ్ళు, ఇప్పటి వరకు తిరిగి వెలగబెట్టిన రాజకార్యాలు చాలు కానీ వెళ్ళి తయారవు అంటూ చిరాకు పడింది తల్లి. తల్లి మాటలు విన్న తన్మయ్యకి ఎక్కడ లేని నీరసం వచ్చి సరేలే అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి తయారవసాగింది. తనకు ఇష్టం లేని పెళ్లి చూపులు కాబట్టి మామూలు లంగా ఓణి వేసుకొని బొట్టు పెట్టుకొని చాలా సింపుల్గా తయారైంది. ఎందుకంటే అందరి ముందు గంగిరెద్దులా తయారై కూర్చోవడం తనకి ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటూ చాలా సింపుల్గా రెడీ అయింది. ఇంతలో తల్లి రానే వచ్చింది. ఏమ్మా, అంతా రెడీ అయ్యావా అంటూ తన్మయ్యని చూసి, అదేంటి అంత సింపుల్గా తయారయ్యావు, మంచిగా తయారవు, ఆ పట్టుచీర కట్టుకొని మంచిగా బంగారు నగలు వేసుకో, బాగా రెడీ అవ్వు అంటూ హడావిడి చేసింది. ఇంతకుముందు 4 వచ్చారుగా, వాళ్ళ ముందు గంగిరెద్దులా తయారయ్యాను. అయినా ఇలా ఉంటేనే నాకు ఇష్టం అంది. కనీసం పువ్వులైనా పెట్టుకోవే అని బలవంతంగా పువ్వులు పెట్టింది తల్లి. సరే, కాఫీ తీసుకొని హాల్లోకి పద అంటూ మెల్లగా కాఫీ ట్రే చేతికిచ్చింది. అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లోకి వచ్చి తల దించుకొని అందరికీ కాఫీలు అందించింది తన్మయ్. పర్వాలేదమ్మా, కూర్చో అంది ఆ వచ్చినావిడ. ఏరా అబ్బాయి, అమ్మాయిని బాగా చూసుకో, మళ్ళీ చూడలేదంటే మా కష్టం, మమ్మల్ని ఏమీ అనకూడదు అని పిన్ని వాళ్ళ ఆవిడ పెళ్లి కొడుకుతో అంటుంది. తన్మయ్ మాత్రం తల ఎత్తకుండా అలాగే కూర్చొని ఉంది బిగ తీసుకొని. అమ్మాయి నాకు ఓకే అమ్మా, కానీ అమ్మాయి ముఖం మాత్రం కనిపించడం లేదు. వాళ్ళ ఇంట్లో బండలు అంతా బాగున్నాయేమో, అదే చూస్తూ కూర్చుంది అమ్మాయి. కనీసం నన్నైనా చూడడం లేదు జోక్ చేశాడు పెళ్లి కొడుకు. అయ్యో అదేం లేదు బాబు, చూస్తుంది. అమ్మా తన్మయ్, కొంచెం తలెత్తి పైకెత్తి చూడమ్మా అన్నాడు తండ్రి. ఇక తప్పదన్నట్లుగా తల పైకెత్తి చూసింది తన్మయ్. షాక్ అయిపోయింది. ఆ రోజు పెళ్లిలో చూసిన అబ్బాయి, అతన్ని చూడగానే మనసు పులకరించిపోయింది. ఇక అక్కడ ఆగలేక గదిలోకి వెంటనే పరిగెత్తింది. ఏంటమ్మా, ఏమైంది అంటూ వెనకాలే పరిగెత్తుకొచ్చింది. ఏం లేదమ్మా, నాకు ఈ సంబంధం ఇష్టమే, వెంటనే పెళ్లి ముహూర్తాలు చూడండి అని చెప్పింది సిగ్గుతో. తల్లి మరలా వచ్చి తండ్రితో ఈ విషయాన్ని చెప్పింది.
అబ్బాయి తండ్రి అమ్మాయి తండ్రి ఇద్దరు మాట్లాడుకొని అక్కడికక్కడే నిశ్చయితాంబూలాలు తీసుకున్నారు. 1 నెలలోనే తన్మయ్ రాజీవుల పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు శోభనం. ఆ రాత్రి తన చేతిని తన చేతిలోకి తీసుకుంటూ రాజీవ్ అడిగాడు, నేను నీకు నచ్చానా అని. మీరు రాసిన కవిత బాగా నచ్చింది, కానీ మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పలేకపోయాను. అప్పటి నుండి నా మనసంతా మీరే ఉన్నారు అని తన్మయ్ రాజీవ్తో మనసు విప్పి మాట్లాడింది. మనం మాట్లాడుకోకుండానే చూపులతో ప్రేమించుకున్నాం, పెళ్లి వరకు తెచ్చుకున్నాం, అందరికంటే మనదే కదా అందమైన ప్రేమ కథ అని అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు రాజీవ్. చందమామ సిగ్గుతో మబ్బుల చాటుకి జారుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.